కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి ముందు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily. వాక్యాన్ని చదువుకునే ముందు ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా నాయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచిన ప్రభువా, ఆరోగ్యకరముగా ఆనందకరముగా ఉంచినందుకు మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, ఈ టీవీ ముందు కూర్చొని మీ యొక్క ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే వాక్యాన్ని శ్రద్ధగా వినుచున్నారో నా ప్రభువా, వారందరిని దీవించిన నా ప్రభువా, ఆశీర్వదించండి, కృప చూపించండి. కుటుంబంలో శాంతి సమాధానాలు చేకూర్చండి నా ప్రభువా. ఎవరైతే బాధలలో, వేదనలో, శోధనలో ఉన్నారో నా ప్రభువా, వారందరి యొక్క వేదనలను తీర్చివేసేటువంటి దేవుడవు. వారికి సహాయం చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి నా ప్రభువా. ఈ క్షణమే వారి యొక్క గాయాలను కట్టండి. తద్వారా మిమ్మల్ని మహిమపరిచేటువంటి బిడ్డలుగా మనందరిని ఆశీర్వదించమని, కృప చూపించమని, ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదూ. దేవుడి ద్వారా మరి ఎన్నో సత్యాలను మీరందరూ కూడా నేర్చుకుంటూ ఉన్న విధానాన్ని బట్టి మీ అందరకు దేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుడు చేసేటువంటి మేళ్ళన్నిటికీ కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారై మీరుండాలని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలకు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు, దైవ సేవకులకు, ప్రభువులో నమ్మకముగా జీవించేటువంటి వ్యక్తులకు అనేకమైనటువంటి అపనిందలు, అనేకమైనటువంటి దూషణలు ఈ లోకంలో వస్తూ ఉంటాయి. క్రీస్తులో నమ్మకముగా జీవించేటువంటి వారికే ఇటువంటి అపనిందలతో సతమతమవుతూ ఉంటారు. అయితే దేవుడు మనకు అన్ని విధాల వారి యొక్క అపనిందలను బట్టి, వారి యొక్క దూషణ మాటలను బట్టి మనలను అసహించుకునేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఎందుకనంటే ఒక దైవ సేవకునిగా, లేకపోతే క్రీస్తునందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ అవమానాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి మనుష్యుల ప్రభావము అటువంటిది. అందుకని ప్రభువారు ఒక చక్కని మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 5 verse 11 to 12. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఏమంటున్నారు ఇక్కడ? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దైవ సేవకునికి వచ్చినటువంటి కష్టాలు, ఒక దైవజనుడిగా క్రీస్తులో నమ్మకముగా జీవించేటువంటి వ్యక్తికి ఈ లోకములో ఉండేటువంటి కొంతమంది మనుషులు ఎవరైతే వారు దేవునిని ఎరుగినటువంటి వారు, దేవునిని తెలుసుకోలేనటువంటి వారు, దేవునికి వ్యతిరేకముగా జీవించేటువంటి బిడ్డలు, వారే ఏం చేస్తారయ్యానంటే ఒక దైవ సేవకుని మీద, లేకపోతే ఒక సంఘస్థుని మీద, ఒక సంఘ పెద్ద మీద అనేక రకాలైనటువంటి మాటలు, అపనిందలు, హేయమైనటువంటి కార్యాలు, అతని యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటువంటి వ్యక్తులుగా తయారవుతూ ఉంటారు ఈ లోకంలోనేటువంటి ప్రజలు. అయితే అటువంటి వారు దైవికుని మీద బురదలు చల్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని కార్యాలు వారికి అసహ్యంగా కనపడుతూ ఉంటాయి. దేవునిలో నమ్మకంగా జీవిస్తూ ఉంటే వారికి కుదరదు, వారి యొక్క మనసు అంగీకరించదు. అందుకని వారు ఏమంటున్నారంటే వారు మిమ్మును నిందించి హింసించి, హింసకరమైనటువంటి మాటలో ఉన్నదొకటే జరిగినదొకటే. ఇటువంటి అసహ్యమైనటువంటి పద్ధతుల్లో ప్రీ ప్లాన్ చేసి అతని యొక్క ఔన్నత్యాన్ని పడగొడతాకే చూస్తూ ఉంటారు. ఎందుచేతనంటే సాతానుడు వారిలో ప్రవేశిస్తూ ఉంటారు. ఎందుకని? ఆయనకు ప్రార్థన అంటే గిట్టదు, దైవ సేవకుడు అంటే గిట్టదు. అతని యొక్క ఎదుగుదలను చూసి వార్వలేక అనేక రకాలైనటువంటి కుతంత్రాలు సంఘములో గలిబిలి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనుష్యుల ద్వారా సాతానుడు. అటువంటి హేయకరమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ఇంకా మనము పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి అని బైబిల్ వాక్యం మనకి తేట తెల్లంగా చెప్తా ఉంది. అటువంటి జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. లేనటువంటి మాటలు పుట్టిస్తూ ఉంటారు, లేని కార్యాలను అక్కడ చేస్తూ ఉంటారు. కానీ ప్రజల్లో మెప్పు కోరుతున్నట్లుగా, ఎంతో భక్తి ఉన్నట్లుగా యాక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇది చాలా అసహ్యమైనటువంటి కార్యము. దేవుడు వారిని చూస్తూ ఉన్నారు అనేటువంటి సంగతే వాళ్ళకు తెలియక దైవజనున్నే టార్గెట్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటి వారి యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా తగ్గింపు స్థితిలోనే ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అంటే వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా క్రింది స్థాయిలోనే ఉంటుంది, క్రిందకే ఉంటుంది. ఎందుకనంటే అతను చేసేటువంటి కార్యాలు ప్రభుకి విరుద్ధంగా చేస్తున్నావు కనుక. కానీ పైకి నీవు మంచి మాటలు చెప్తా ఉన్నావు ప్రజలకి, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. అటువంటి సమయంలో ఏం చేయాలంటే ఈ విషయాలన్నిటినీ కూడా ప్రభువారు ముందే మోపాలి. అలా ప్రభువారిని నీవు ఆనుకొట్టి నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలుగా పరిగణింపబడతావు అని దేవుని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది. అటువంటప్పుడు సంతోషించి ఆనందించుడి. మనం బాధలో ఉంటే, వేదనలో ఉంటే, ఈ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, ఏటి దైవజనుని మీదకి ఈ రకమైనటువంటి పద్ధతిలో జనులు ఈ రకమైనటువంటి కుట్రలు పన్ని దేవుని యొక్క వాక్యాన్ని చల్లా చెదురు చేసేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుని యొక్క
శిక్ష నుంచి వారు తప్పించుకోలేరు అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోకూడదు ప్రియురాలా. అయితే నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ రకమైనటువంటి సాతాను శోధనని ఎదుర్కోవడానికి దేవుని యొక్క సహాయాన్ని నీవు అడగాలి. అటువంటి చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు, దేవుని క్రియలను పాడు చేయటానికి నీవు పూనుకున్నప్పుడు, ఒకవేళ ఆ ఉద్దేశం నీకు లేకపోతే ఇతరులు నిన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని చూసి నీవేం చేయాలంటే దాని యందు ఆనందించాలి. ఒక దైవ సేవకునిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సంఘములో మూల కంభములా నిలబడేటువంటి వ్యక్తివైనటువంటి నీ మీద అనేక రకాలైనటువంటి నిందలు మాట్లాడినప్పుడు, నిందలు వేసినప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు నీవేం చేయాలంటే వారిని చూసి నీవు సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకనంటే దేవుని క్రియలు పాడు చేసినటువంటి వ్యక్తికి దేవుడే తగినటువంటి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష విధించిన తరువాత అయ్యో దేవుని యొక్క కార్యాలను నేను ఈ రకంగా పాడు చేశానే అనేటువంటి భయము నీకు తర్వాత కలిగితే, నీవు వేదనలో చిక్కుకున్న తర్వాత నీకు వేదన కలిగితే మాత్రం ఏటి ప్రయోజనము? అది జరగకుండానే నీవు చూసుకున్నట్లయితే నీవు ధన్యుడు. అయితే మెట్టుకు ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో, అటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు సంతోషించి ఆనందించుడి. దాని ద్వారా పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి పనులు జరిగినప్పుడు, ఇటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యాలు జరిగినప్పుడు నీవు దాని యందు చూసి నీవు సంతోషించి ఆనందించినట్లయితే పరలోకములో నీ ఫలితము ఎక్కువగా కనపడతా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము అక్కడ తేట తెల్లముగా కనబడుతుంది. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇదే రకమైనటువంటి పద్ధతిలో దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉండగా, దేవుని యొక్క మాటలను తేట తెల్లముగా తెలియనటువంటి వారికి బోధిస్తూ ఉండగా అనేకమైనటువంటి ప్రవక్తలను హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాధు సుందర్ సింగ్ గారు అనేటువంటి గొప్ప భక్తుడు ఉన్నారు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉంటుంటే చాలామంది ఆ వాక్యాన్ని వినలేక ఆయన్ని పట్టుకొని హింసించి కొరడాలతో కొట్టి ఆయనను అనేక రకాలైనటువంటి బాధలు పెట్టి ఒక పాడుపడినటువంటి నూతిలో పడవేశారట. ఒక పుస్తకం నేను చదివాను, సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర చదివినట్లయితే ఇటువంటి విషయాలు ఎన్నో మీకు తెలుస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉంటుంటే దేవునికి అంకితమైపోయినటువంటి ఆ సాధు సుందర్ సింగ్ గారిని నూతిలో పడవేయవలసినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందనంటే సాతానుడు వారిలో ప్రవేశించి ఆ మంచి బిడ్డను, యేసుక్రీస్తు వారి యొక్క బోధలను అందరికీ వివరిస్తూ ఉంటుంటే అది చూసి వారవలేక సాతానుడు వారిలో ప్రవేశించి ఈ పని జరిగించారు. చాలా విచారకరమైనటువంటి సంగతులు ఇవి. అలాగే సంఘములో అనేక రకాలైనటువంటి ప్రాంతములో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి బిడ్డల మీద కూడా ఈ రకమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులనే మనం చూస్తున్నాము కూడా. కానీ ఇది ఎంత మాత్రము దేవుడు అంగీకరించాడో, వారికి తగిన కాలంలో ఆయన శిక్ష విధించటానికి ఆయన సిద్ధముగా ఉంటారు. దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క పనులను, దేవుని యొక్క మాటలు వినిపించేటువంటి వారికి అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులను దేవుడు మాత్రం విడిచిపెట్టడు.
1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. 1 Peter చాప్టర్ 4 verse 14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చూసారా, మీరెంత ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో జీవించి దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా దేవునిలో కొనసాగుతూ ఉండేటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తుల మీదే సాతానుడు వాడి యొక్క బాణాలను ప్రయోగిస్తూ ఉన్నారు. క్రీస్తు నామము నిమిత్తము మీరు అటువంటి నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అంటే నీకు తెలియకుండానే దేవుని యొక్క ఆత్మ దేవుని బిడ్డలపైనే ఆయన కుమ్మరిస్తూ ఉంటారు. అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. అటువంటి వేదనలను తట్టుకోవడానికి, అటువంటి శోధనలను తట్టుకోవడానికి, భయంకరమైనటువంటి నిందలు నీ మీద మోపినా నీవు తట్టుకునేటువంటి శక్తి ఆ మహిమా స్వరూపుడైనటువంటి ఆత్మ నీ మీద ఆయన కుమ్మరిస్తాడు. ఆ ఆత్మే పని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి దేవుని కార్యాలకి అడ్డంగా ఉండేటువంటి వ్యక్తులను చూసి నీవేమి భయపడాలనేటువంటి అవసరం లేదు. ఈ కార్యాలన్నిటికీ తగినటువంటి పరిష్కారము దేవుడే చేస్తాడనేటువంటి సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియులారా. నీ కుటుంబంలో అనేక రకాలైనటువంటి అవాంతరాలు కలగవచ్చు. నీ కుటుంబంలో అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు పరిచేటువంటి వ్యక్తులు నీ కుటుంబంలోనే ఉండవచ్చు. ఎందుకనంటే నీవు దేవునిలో బాగా కొనసాగుతున్నావు గనక, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు నేర్చుకుంటున్నావు కనుక నీ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులే నిన్ను చూసి అసహించుకొనవచ్చు. కానీ వారి యొక్క మాటలకు దేవుడు పరిష్కారం ఎప్పుడైనా కలుగు చేస్తాడు. కానీ మెట్టుకు నీ యందు ఆయన నీ యొక్క భక్తిని బట్టి నీ యొక్క ఔన్నత్యాన్ని ముందుకి ఆయన నడిపిస్తూ ఉంటారనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులరా. ఇది ఏమైనా మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ మీ మీద ఎల్లప్పుడూ కూడా ఆయన కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. డోంట్ ఫియర్ ఎట్ ఆల్ ఎనీథింగ్. ఏ విధమైనటువంటి భయము నీకు ఉండకూడదు. ఎందుకంటే అవర్ లివింగ్ గాడ్ ఆల్వేస్ విత్ యూ. సజీవుడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా నీతోటే నివసిస్తున్నాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 57 verse 3. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకుచున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞయించి నీవు భయంతో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు నమ్మకమైనటువంటి దేవుడు నిన్ను రక్షించటానికి నీ మీదకు వచ్చేటువంటి దండును, నీ మీదకు వచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రజలను దూషణలు పలుకుచున్నప్పుడు వారు దూషించేటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాడు చేసేటువంటి పని అయితే వారిని పులిగెరిపేటువంటి ప్రజలు కొంతమంది ఉంటారు. వారికి తగినటువంటి కాలంలో దేవుడు తగినటువంటి శిక్ష వాళ్ళకి కూడా కలుగుతుంది. ఆ దేవుని యొక్క భయము లేకే ఈ విధమైనటువంటి పనులను పురుగొల్పోయేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారు చేయలేక ఎదుట వారిని పురుగొల్పి
వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దేవునికే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆటంకపరుస్తూ ఉంటారు, అభ్యంతరపరుస్తూ ఉంటారు. వాడికి ఆ భక్తి ఉండదు, చేసేవాడిని చేయనివ్వరు. ఇటువంటి వ్యక్తులను ఈ లోకంలో మనం చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోలేరు అని వాక్యాన్ని మనకి చెప్తా ఉన్నారు. దేవుడు తన కృపా సత్యములను పంపును. ఇటువంటి వ్యక్తులను దూరపరిచి దేవునిని నమ్ముకునేటువంటి బిడ్డల మీద ప్రత్యేకమైనటువంటి ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇటువంటి హేయమైనటువంటి కార్యాలు ఇక నుంచి అయినా నీవు వదులుకొని దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు కొనసాగించినట్లయితే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. తద్వారా దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. నీ యొక్క ఈ స్థితి కంటే, ఈ పాడైపోయినటువంటి స్థితి కంటే దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థితిని కలుగు చేస్తాడు. అటువంటి నమ్మకమైనటువంటి స్థితిని నీవు సంపాదించుకున్నట్లయితే దేవుడు అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు నా ప్రభాని మీ వాక్యం ద్వారా మీరు మీ ప్రియబిడ్డలతో మాట్లాడున్నారు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ టీవీ కార్యక్రమమును ఎవరైతే నా ప్రభా ఆసక్తితో వినుచున్నారో నా ప్రభా వారి యొక్క హృదయాలను తెరవండి. నా ప్రభా వారి యొక్క పరిస్థితులను ఆశీర్వాదకరముగా మార్చండి. నా ప్రభువా, ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో నా ప్రభువా వారందరినీ ఈ క్షణమే ముట్టండి. వారి యొక్క వ్యాధులను మీరు బాగు చేయండి. ఇదిగో నా ప్రభువా, వ్యవసాయంలో ఎవరైతే నష్టాలతో కూరుకొని ఉన్నారో నా ప్రభువా ఒకసారి మీ కన్ను దృష్టి బిడ్డలపై ఉంచండి. వారికి లాభాలను చేకూర్చండి నా ప్రభువా. తద్వారా మేము నమ్ముకునేటువంటి ఈ యేసుక్రీస్తు వారే ఈ గొప్ప కార్యాలను మా కుటుంబంలో చేసి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని వారు గుర్తెరిగినట్లుగా సహాయం చేయండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎవరైతే మిమ్మల్ని ఇంకా అంగీకరించలేకుండా ఉన్నారో నా ప్రభువా వారితో మాట్లాడండి నా ప్రభువా. వారిని రక్షించుకోండి, వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. మీటు కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును
ముఖ్యముగా ఈ వాక్యాన్ని వినుచున్న మీ బిడ్డలపై మీ ప్రత్యేకమైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలండి. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.